This is Dr. Gautam, a vitreoretinal consultant in Srinathra Eye Hospitals. రెటినల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం అనమాట. ముఖ్యంగా అంటే నార్మల్గా ప్రతి ఒక్కరిలో కొన్ని డిసీజెస్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ రెటినా ఎగ్జామినేషన్లని లైఫ్లో ఒక్కసారైనా చెక్ చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, వాటిలో కూడా ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, వేరే శరీరంలో ఇతర వేరే ఏమైనా సిస్టమిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ రెటినా ఎగ్జామినేషన్ అనేది చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి రెటినా అంటే ఇది ఐబాల్ అనుకుంటే ఐబాల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, దీని లోపల ఇప్పుడు మనకు చూపు మంచిగా ఉండాలంటే కార్నియా, లెన్స్, రెటినా ఈ 3 భాగాలు బాగా ఉండాలి. ఓకే, ఐ లోపల భాగం ఇలా ఉంటుంది. ఈ లోపలి భాగాన్ని మనం రెటినా అని అంటాం అనమాట. ఓకే, మాక్సిమం అంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్ లో కానీ హైపర్ టెన్షన్ పేషెంట్ లో కానీ వేరే ఇతర డిసీజ్ లో కానీ ఈ రెటినా అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో కూడా ఎర్లీ, మైల్డ్ స్టేజ్, మోడరేట్ స్టేజ్, సివియర్ స్టేజ్ అని ఉంటుంది అనమాట. ఈ స్టేజెస్ ని బట్టి మన ఫాలో అప్ అనేది ఉంటుంది. మైల్డ్, మోడరేట్ స్టేజ్ లో ఉన్నట్టయితే మనం ఎవ్రీ 6 months కానీ 4 months కానీ ఫాలో అప్ చేయాలి. అదే సివియర్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అయితే అట్లీస్ట్ 2 to 3 months ఒకసారి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో అయితే మనం కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మంత్కు ఒకసారి అంటే నెలకు ఒకసారి కూడా చెక్ చేయాల్సుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 100% సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. లేటుగా వచ్చినట్లయితే అంటే చూపు మొత్తము ఖరాబ్ అయిన తర్వాత, డ్యామేజ్ అయిన తర్వాత, రెటినా అంతా డ్యామేజ్ అయిన తర్వాత వచ్చినట్లయితే దాని ప్రోగ్నోసిస్ అనేది సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది, కానీ కొంచెం తక్కువ ఉంటుంది అన్నట్టు అనేది ఉంటుంది. మైల్డ్, మోడరేట్ స్టేజ్ లో ఉన్నట్టయితే మనం ఎవ్రీ 6 months కానీ 4 months కానీ ఫాలో అప్ చేయాలి. అదే సివియర్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అయితే అట్లీస్ట్ 2 to 3 months ఒకసారి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది.